శ్రీ మహావిష్ణు వేదస్తుతి. నమో దేవ ఆదిదేవాయ శంఖచక్ర గదాభృతే నమో నిత్యాయ శుద్ధాయ సచ్చిదానంద రూపిణి. నమో భక్తాత్రి హంత్రే దేహవ్యకవ్యస్వరూపిణే నమస్త్రీమూర్తయే తుభ్యం సృష్టిస్థిత్యంతకారిణే. నమః పరేశాయ నమో విభుగ్నే నమోస్తు లక్ష్మీపతయే విధాత్రే నమోస్తు సూర్యేందు విలోచనాయ నమో నమో విరించాద్యభివందితాయ. నమో పరేశాయ నమో విభుగ్నే నమోస్తు లక్ష్మీపతయే విధాత్రే నమోస్తు సూర్యేందు విలోచనాయ నమో విరించాద్యభివందితాయ నమో విభుమ్నే నమోస్తు. యో నామజత్యాది వికల్పహీనః సమస్తదోషైరపి వర్జితో యః సమస్త సంసార భయాపహారిణే తస్మై నమో దైత్య వినాశనాయ. వేదాంత వేద్యాయ రమేశ్వరాయ వైకుంఠవాసాయ విధాతృపిత్రే నమో నమః సత్య జనార్తిహారిణే నారాయణాయ మిత విక్రమాయ. నమస్తుభ్యం భగవతే వాసుదేవాయ సాగ్నే భూయో భూయో నమస్తుభ్యం భగవతే వాసుదేవాయ శాగ్నే భూయో భూయో నమస్తుభ్యం శేషపర్యంకసాయినే. నమస్కారం అండి మిత్రులారా. ఈ మహావిష్ణు వేదస్తుతి పూర్తిగా విన్నారు కదా. ఇది ప్రతిరోజు మనం ప్రాతకాలం కానీ లేదు అంటే 6 గంటలకి సాయంత్రం 6 గంటలకు కానీ చదువుకున్నట్లయినా విన్నట్లయినా చాలా మంచిదండి. మీరు ఆర్థికంగా వృద్ధిలోకి వస్తారండి, అనుకున్న పనులు నెరవేరుతాయి. తర్వాత సర్వసిద్ధులు కూడా శ్రీ లక్ష్మీ తల్లి అనుగ్రహిస్తుందండి. విష్ణుమూర్తి ఆరాధన ఎక్కడైతే ఉందో మహాలక్ష్మికి అక్కడ స్థిరనివాసం ఏర్పరచుకుంటుంది తల్లి. అష్టైశ్వర్యం ప్రసాదిస్తుందండి, ఆరోగ్యాలు ప్రసాదిస్తుంది. కొత్తగా ఇల్లు కట్టుకోవాలని కళ్ళగనేవారు ఈ విష్ణు తాలూకా వేదస్తుతి ప్రతిరోజు కూడా స్మరించినట్టయితే లేదా విన్నట్లయినా ఆ తల్లి ఆ కోరిక నెరవేరుస్తుందండి. త్వరలోనే ఇల్లు కట్టుకోబోతారు. సకాలంలోనే లోన్లు అందుతాయండి. అప్పుల బాధల నుండి తొలగింపబడతారు. ముఖ్యంగా చెప్పవచ్చది ఏంటంటే ఆర్థికంగా ఎటువంటి బాధలు ఉండవండి. ఇది ముమ్మాటికి నిజం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి. ఇటువంటి దేవుడి తాలూకా స్థుతులు మన మొక్కలమే చదువుకోవడమే కాకుండా ఇతరులకు కూడా షేర్ చేస్తే చాలా మంచిదండి. అందరూ బాగుండాలి కదా. లోక సమస్త సుఖినో భవంతు.